రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమాన్ని నర్సారావుపేట కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించలేదని కలెక్టర్ అన్నారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని, అందువల్ల తల్లిదండ్రులకు విద్యార్థుల చదువుపై నివేదిక అందజేయడం జరుగుతుందన్నారు. డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలకు సంబంధించిన సమాచారం అందించాలన్నారు. అందరూ ఒకే స్కూల్లో కాకుండా ప్రతి స్కూల్లో కూడా అంటే ఒక ప్లేస్ లో హానరబుల్ శాసనసభ్యులు గారు అక్కడ సో దీంట్లో చాలా మైనర్ లెవెల్లో మైక్రో లెవెల్లో సెక్రటరీ గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అసలు మన గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఎప్పుడు జరగల. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. మన చిన్నతనంలో ప్రోగ్రెస్ కార్డు అనేది ఇచ్చేవాళ్ళు, కానీ ఇట్లా పేరెంట్స్ పిలిచి మీటింగ్ పెట్టి మన యొక్క లోటుపాట్లు పరిస్థితి లేదు. ఎప్పుడైనా పేరెంట్ అనుకోకుండా స్కూల్కి వస్తే అప్పుడు మన మీద కంప్లైంట్ చెప్తుండేవాళ్ళు, లేదా మన మీద ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు అడిగితే. సో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ప్రాక్టీస్ ఉంది, చాలా అన్ని ప్రైవేట్ స్కూల్స్లో ప్రాక్టీస్ ఉంది. రెగ్యులర్గా వాళ్ళు మంత్లీ వన్స్ అయినా పేరెంట్స్ పిలిచి కొంతమంది కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈవెంట్ చెప్తారు. మనం అడిగిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. దీనిలో ప్రధానంగా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉన్నాము, చాలా కార్యక్రమాలు మన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క అంటే పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన టీచర్స్, హెచ్ఎంస్ అందరు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. ఏదైనా మీటింగ్స్ ఉన్నా, పిల్లల ఆబ్సెంటిజం ఉన్నా, ఏమున్నా కానీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ కారణాలతో ఆ పేరెంట్స్ మీటింగ్ అనేది రాలేకపోతా ఉన్నారు.